కడప క్రైమ్ కథా చిత్రం ఎటు వెళ్తుంది? అయితే 2019లో జరిగినటువంటి ఒక కడప క్రైమ్ కథా చిత్రం ఒక మలుపు తీసుకుంటే, ఇప్పుడు 2024 కడప క్రైమ్ కథా చిత్రం మరొక దారి తీసుకోబోతుంది. అయితే ఓన్లీ కడపలో జరిగేటువంటి ఒక రాజకీయాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు రసవత్తరం కింద మారాయి. అయితే ఎన్నో రకాలైనటువంటి ఒక ఏమంటారు వ్యూహాలు కావచ్చు, రచనలు కావచ్చు, ఇవన్నీ జరుగుతున్నాయి. అదేంటి అంటే ఒక బాగా పేరు తెచ్చుకున్నటువంటి ఒక ప్రముఖ పత్రికా సంస్థ రాసింది ఏంటి అంటే, ఇక్కడ అవినాష్ రెడ్డి టీడీపీతోని అంటే కూటమితోని అసెంబ్లీని మిమ్మల్ని గెలిపిస్తాము, మమ్మల్ని పార్లమెంట్లో నన్ను గెలిపించండి అన్నట్టు చేసిన వ్యాఖ్యల్లో ఖచ్చితంగా నిజం ఉన్న సంగతి ఇప్పుడు చాలా వరకు మీడియాలో ఇప్పుడు వస్తున్నటువంటి వార్త అది అందరికీ తెలిసిందే. అయితే కడప అవినాష్ రెడ్డి స్టోరీ అసలు ఎటు టర్న్ కాబోతుంది, దీంట్లో ఉన్నటువంటి ఒక అంశాలు ఏంటనేది మనతో పాటు సూర్యదేవలత గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే. కడపలో చాలా విచిత్రమైన రాజకీయాలు ఈసారి చూడబోతున్నాం. ఎందుకంటే 2019లో కోడికత్తితో, దాంతోపాటు అక్కడ వివేకానంద రెడ్డి హత్య కేసుతోనే సీఎం అయ్యాడు జగన్. కానీ ఈసారి ఇలాంటి పరిస్థితులు కడపలో కనిపిస్తలేదు. కడపలో ఈసారి వ్యతిరేకమైనటువంటి పవనాలు జగన్కే వీస్తున్నాయన్న సంగతి అర్థమవుతుంది. అంటే పోయినసారి ఏదైతే 2019లో ఓన్లీ అవినాష్ రెడ్డి గురించి మాత్రమే అంత పెద్ద స్థాయిలో ఒక క్రైమ్ కథ స్టార్ట్ చేసిన సంగతి ఇప్పుడు ఛార్జ్షీట్లో మనం చూస్తే తెలుస్తుంది. మళ్ళీ ఇప్పుడు అదే అవినాష్ రెడ్డి జగన్కి సంబంధించి వ్యతిరేకమైనటువంటి ఒక వ్యూహాలు రచిస్తున్నాడు అని చెప్పేసి అయితే అర్థమవుతుంది. అయితే దీని వెనక ఎవరో చాలా పవర్ఫుల్ వ్యక్తి కూడా ఉన్నారు, అది జగన్కి చాలా సన్నిహితమైన వాళ్ళు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. నిజంగా అసలుకి ఈ స్టోరీని ఎలా చూడాలంటారు, ఎలా అర్థం చేసుకోవాలంటారు? అంటే ఇప్పుడు కడప జిల్లాకి అంటే గత 80 years బ్యాక్ నుంచి ఒక అదే ప్రింట్ మీడియా ఒకటి ఉంది, అది లీక్ చేసిన విషయమే ఇది. అంటే ఆ జిల్లా వరకే సర్క్యులేట్ అయ్యేది, చాలా ఓల్డ్ ఇది కాబట్టి వాళ్ళకంటే జిల్లా రాజకీయాల మీద ఎప్పటి నుంచో ఒక అవగాహన పట్టు ఉంది కాబట్టి అది కొన్ని విషయాలు లీక్ చేయటం జరిగింది. సరే, దాన్ని పట్టే ఇప్పుడు చాలా చర్చ కూడా నడుస్తుంది ఈ విషయం మీద. అంటే జగన్మోహన్ రెడ్డి గెలవాలా పులివెందల్లో, బీటెక్ రవి గెలవాలా అని డెసిషన్ ఎవరు తీసుకుంటున్నారు? అవినాష్ రెడ్డి తీసుకుంటున్నాడు. ఖచ్చితంగా అక్కడ అవినాష్ రెడ్డికి బీటెక్ రవి గెలిస్తే లాభం ఏంటి? బీటెక్ రవిని ఎందుకు గెలిపించాలనుకుంటున్నాడు? సో ఇవన్నీ చూస్తూ ఉంటే అంటే ఎట్లాగో గవర్నమెంట్ పోతుంది, రావట్లేదు, ఈయన ఇక్కడ ఎమ్మెల్యే అయినంత మాత్రాన వచ్చే లాభం ఏంటి అని అనుకున్నాడా? సో ఎందుకోసం ఆయన అలా చేస్తున్నాడు అంటే ప్రతి ఎమ్మెల్యే క్యాండిడేట్ అంటే కూటమి అభ్యర్థులకు అందరికీ కూడా ఆయన ఒక ఇంటిమేషన్ పంపిస్తున్నట్టయితే జరుగుతుంది. సో నేను అసెంబ్లీకి అన్నీ కూడా మీకు సపోర్ట్ చేస్తాను, నాకు పార్లమెంటరీ ఓట్లన్నీ నాకు షిఫ్ట్ అయ్యేటట్టు చేయండి అని ఆయన అడగటం అనేది బీటెక్ రవి గారు బయటపెట్టడం జరిగింది. సో అంటే కొంతమంది ఒప్పుకున్నారేమో, అది ఇంకా బయట రావాల్సినవి అయితే ఉన్నాయి కానీ సో ఇప్పుడైతే బయట వచ్చిన తర్వాత ఇది వచ్చి బీటెక్ రవి గారి విషయంలో బయట వచ్చింది. సో దానికి ఆయన ఒప్పుకోలేదని అనేది అయితే తెలిసింది. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడు కదా, వాళ్ళ పార్టీ అధ్యక్షుడు ఓడిపోతున్నాడు కదా, కానీ ఎందుకు పట్టించుకోవట్లేదు? అవినాష్ రెడ్డికి ఎందుకు అంత రాజకీయం మీద అంత అంటే వాళ్ళ నాయకుడి కన్నా ఎక్కువ ఎంపీ సీటు మీద అంత వ్యామోహమా? సరే, రేపు నువ్వు ఎంపీ అయినా కేసు అనేది బయట వస్తుంది, రేపు అరెస్ట్ చేయాల్సి వస్తే అరెస్ట్ చేస్తారు, ఎంపీ అయినంత మాత్రం తప్పించుకోలేవు కదా. అక్కడ ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి ఆ స్టేట్కి సీఎంగా ఉన్నాడు కాబట్టి తప్పించుకోగలేవు. ఒకసారైనా 2 సార్లు వాళ్ళు వచ్చి వెళ్ళటం జరిగింది, అరెస్ట్ చేయలేకపోయారు. కానీ నెక్స్ట్ టైం అది జరగదు కదా, అరెస్ట్ చేయాల్సి వస్తే అరెస్ట్ చేస్తారు. ఎంపీ నేను ఒక ఎంపీని నన్ను అరెస్ట్ చేయకూడదు అనేది ఉండదు. సీఎం లాంటి వాళ్ళని తీసుకెళ్ళి పెట్టినప్పుడు ఈయన పెద్ద విషయం కాదు. అయితే కాకపోతే ఇక్కడ వస్తున్నటువంటి ఒక వార్త ఏంటి అంటే, ఎప్పుడైతే అవినాష్ రెడ్డి జగన్ అక్కడ ఓడిపోవడం కూడా ఇక్కడ అవినాష్ రెడ్డికి ముఖ్యమే. ఎందుకంటే జగన్ ఒకళ్ళు ఓడిపోతే పార్టీ సరిగ్గా ఉండదు కాబట్టి ఇక్కడి నుంచి ఏదైతే వైఎస్ఆర్సీపీ నుంచి బీజేపీలోకి జాయిన్ అవ్వడానికి ముందు నుంచే ప్రపోజల్ పెట్టాడనే వార్త వస్తుంది. ఎందుకంటే జగన్ ఓడిపోవడము ఇంపార్టెంటే, అవినాష్ రెడ్డి గెలవడం ఇంపార్టెంట్ అన్నట్టుగా అవినాష్ రెడ్డి మాట్లాడుతున్నాడు. ఒకవేళ బీజేపీలో గెలిస్తే కొంత ఊరట లభించవచ్చు, లేదా కేసు తనది కొంత వెనక్కి వెళ్ళే అవకాశం ఉందని చెప్పేసి కూడా కొంతమంది అంటున్నారు. దాని మీద మీరేమంటారు? ఖచ్చితంగా అలా కూడా ఆలోచించే అవకాశం ఉంటుంది. ఎలాగో గవర్నమెంట్ రాదు,
సో ఓడిపోతే ఈయన రిలాక్స్ మూడ్లోకి వెళ్ళిపోతాడు. ఈ 5 ఏళ్ళు అపోజిషన్లో ఈయన పోరాడగలుగుతాడా లేదా? ఇప్పటికే చాలా వ్యతిరేకత ఉంది. ఈ 5 ఏళ్ళు పోరాడినా కూడా మళ్ళైనా గవర్నమెంట్ వస్తుందో రాదో కూడా తెలియదు. సో అలాంటప్పుడు ఈయన కోసం మనం ఇది చేసుకోవడం ఎందుకు? సో మన ఫ్యూచర్ మనం చూసుకుందాం అనే ఒక ఆలోచన ఉండొచ్చు. బీజేపీ రేపొద్దున సెంట్రల్లో గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు బీజేపీలో నేను కలిసిపోవచ్చు కదా, నేను ఒక ఎంపీ సీట్ అయితే, నేను గెలుచుకోగలిగితే, నేను ఒక ఎంపీ అయితే అనే ఒక ఆలోచన ఉండొచ్చు. కానీ రేపొద్దున బీజేపీ తీసుకుంటారా లేదనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఇక్కడ కూటమిలో ఉన్నారు కాబట్టి. సో తీసుకుంటారా లేదనేది తెలీదు. అది కూడా కాకుండా అక్కడ ఆయన ఏ విషయంలో తప్పించుకోవాలనుకుంటున్నాడు? వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో నుంచి తప్పించుకోవాలనుకుంటున్నాడు. కానీ దానికి బీజేపీ సపోర్ట్ చేస్తుందని అయితే నేను అనుకోవట్లేదు. కాకపోతే ఈయన ఆలోచన ఉంటుంది, కాదనట్లేదు. ఈయన ఆలోచన దానికోసమే ఉంటుంది. ఖచ్చితంగా నేను తప్పించుకోవాలని అనుకుంటూ రేపొద్దున అక్రమ ఆస్తులు కూడబెట్టడం, ఆయన కూడా బాగా కూడబెట్టాడు కదా, ఆస్తులు కూడబెట్టడమే కానివ్వండి, హత్యల్లో ఇరుక్కోవటమే కానివ్వండి, ఇవన్నీ కూడా నేను తప్పించుకోవచ్చు, నేను ఎలాగైనా గెలవాలి అనే ఒక దీనిలో ఉన్నాడు. సరే ఇవన్నీ ఆయనే ఎందుకు గెలవాలి అక్కడ అంటే షర్మిల గారి మీద గెలవాలి అనేది ఒక ఇది ఉంది. అంటే రేపొద్దున డైవర్ట్ చేయడానికి కూడా ఉంటుంది. నీ పులివెందులలో అంటే రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారికి అదే చెప్తారు, మీ చెల్లెల మూలానే మీరు ఓడిపోయారని చెప్తారు. ఒకవేళ మేబీ ఆయన ఓడిపోతుంటే మీ చెల్లెల మూలానే మీరు ఓడిపోయారు అని చెప్పడానికి అవకాశం కూడా ఉంటుంది. సరే ఈయన ఎట్లా గెలిచాడని అని చెప్పుకుంటాడు? అంటే కూటమిలో ఇండైరెక్ట్ పొత్తులు పెట్టుకొని చేశాడని చెప్పుకుంటాడా? అయితే ఇక్కడ చూసుకుంటే భారతిరెడ్డి స్కెచ్ ఇక్కడ ఇదంతా నడుస్తుంది. ఎందుకంటే భారతికి అవినాష్ రెడ్డి గెలవాలనేది ఏదైతే ఉందో అంతకన్నా ఎక్కువ షర్మిలని ఓడించాలి. ఎందుకంటే రేపు పొద్దున్న ఆస్తులకు సంబంధించి పంపకాల్లో కావచ్చు, ఏదైనా సరే తన ఒకవేళ పవర్లో ఉంటే మటుకు అది ఇబ్బంది అయితే. ఇప్పుడు కడపలో చూసుకుంటే కడప పార్లమెంట్కి ఇద్దరు మధ్యన పోటీగా చూసుకోవచ్చు మనం. ఒకటి షర్మిల, ఇంకోటి అవినాష్ రెడ్డి. ఇంకో పక్కన అవినాష్ రెడ్డి గెలిస్తే ఖచ్చితంగా షర్మిల ఓడిపోయినట్టే. సో కాబట్టి ఖచ్చితంగా రేపొద్దున తనకు పవర్ లేకుండా ఉంటే మటుకు ఖచ్చితంగా రేపొద్దున ఏదైనా ఆస్తి పంపకాల్లో కావచ్చు, ఇంకో దాంట్లో తనకి అడ్డు రాకూడదని చెప్పి భారతి ప్లాన్ చేస్తుంది అని చెప్పి అంటున్నారు. ఏమంటారు మీరు? ఇక్కడ ఇంకొక విషయం, షర్మిల గారు కానీ రేపు ఎంపీగా గెలిస్తే ఒక పీసీసీ ప్రెసిడెంట్గా తన హోదా కూడా పెరుగుతుంది. అంటే ఎందుకంటే ఇప్పటి వరకు అక్కడ కాంగ్రెస్కి ఎలాంటి ఇది లేదు, ఓట్ బ్యాంక్ లేకుండా పోయింది, తుడుచుపెట్టుపోయింది. సో దానికి ఎంతో అంత జీవం పోసింది. నియోజకవర్గాల్లో క్యాండిడేట్లు పెట్టుకోగలిగే వరకు వచ్చారు వాళ్ళు అని అంటే షర్మిల గారు ఇదే. రేపొద్దున ఆవిడ గెలిచిందంటే కాంగ్రెస్కి ఒక ప్రాణం పోసినట్టు ఉంటుంది. సో ఈవిడ పెద్ద లీడర్ అవుతుంది. రేపొద్దున సీఎం క్యాండిడేట్ అయినా తనే అయ్యేటట్టు తను ప్లాన్ చేసుకుంటుంది. ఎందుకంటే వైసీపీ వాళ్ళంతా మళ్ళా ఇక్కడే వచ్చి జాయిన్ అవటం ఉంటుంది, కాంగ్రెస్లోకి జాయిన్ అయిపోతారు. ఇప్పుడు ఉంటుంది కదా ఇంటి పోరు, వదిన ఆడబడుచు పోరు ఇక్కడ స్టార్ట్ అయింది. ఎప్పటి నుంచో స్టార్ట్ అయింది, ఇప్పుడు సొంత జిల్లాలో స్టార్ట్ అయింది. ఏంటంటే తను ఎదగటం భారతి గారికి ఇష్టం ఉండదు. సో తనని ఎలాగైనా ఓడించాలనే దానికి అవినాష్ రెడ్డి గారికి ఖర్చు పెట్టడమే కానివ్వండి, ఆయన్ని గెలిపించాలనే కానివ్వండి. ఇక్కడ ఒక విషయం, ఒకవేళ అవినాష్ రెడ్డి కూటమి ఉన్న ఎమ్మెల్యే క్యాండిడేట్లకి ఇలాంటి ఆఫర్ పంపించాడు అని అంటే భారతిరెడ్డి గారికి తెలియకుండా అయితే జరగదని అనుకుంటున్నా. ఎందుకంటే ఆవిడ ఆ జిల్లాకి ఇన్ఛార్జిగాను పర్యవేక్షణకి చాలాసార్లు వెళ్ళింది, అక్కడ పర్యవేక్షించింది, పులివెందులంతా తిరిగింది, కడప జిల్లాలంతా తిరిగింది. కాబట్టి తనకి ప్రతిదీ అవగాహన ఉండే ఉంటుంది కడప జిల్లా మీద. ఎందుకంటే ఏ చిన్న జరిగినా తనకు చెప్పేవాళ్ళు తనకు చెప్తారు కదా. సో ఖచ్చితంగా తనకు అవగాహన ఉండే ఉంటుంది. ఇవన్నీ చూస్తూ ఉంటే ఓన్లీ షర్మిల గారు గెలవకూడదు. తన ఏం ఏంటంటే షర్మిల గారు గెలవకూడదు. తను గెలిస్తే జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, భారతి గారే కానీ, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తే ఎట్లాగో భారతి ఉందనుకోండి పార్టీ నడిపించడానికి, భారతి గారు, ఆ భారతి గారు ఇది కూడా ఇమేజ్ కూడా పోతుంది అక్కడ, ఎక్కువ షర్మిల గారికి ఉండిపోద్ది కదా. సో ఖచ్చితంగా అందుకని షర్మిల గారు గెలవకూడదు అనే దానికే అపోజిషన్ పార్టీ అయిన కూటమితో సభ్యులతో అయినా కూడా మాట్లాడటానికి వీళ్ళు ప్రిపేర్ అయ్యారు అని అంటే ఓన్లీ ఆ జిల్లాలో ఓన్లీ షర్మిల గారి మీద ఉన్న వ్యతిరేకత. సో ఆవిడెక్కడ ఎదుగుతుందో ఆవిడ్ని అనగదొక్కాలి, ఆస్తులు పంచే దగ్గర రేపు తేడాలు వచ్చినా కూడా అంటే తనకంటూ ఒక వాయిస్ లేకుండా చేయాలి అనేది అయితే బాగా పెద్ద కుట్ర లాంటిదే జరుగుతుంది అక్కడ. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా కడప క్రైమ్ కథా చిత్రానికి డైరెక్షన్ వహిస్తుంది ఎవరు అనేది అంతా పూర్తిగా అర్థమైపోయింది. ఓ పక్కన షర్మిలను ఓడించాలి, ఇంకో పక్కన అవినాష్ రెడ్డి గెలవాలి. అక్కడ జగన్మోహన్ రెడ్డి ఏవైనా మనకు సంబంధం లేదు అన్నటువంటి ఒక వైఖరిని నిజంగా కడప ప్రజలు రేపు
కరెక్ట్గా ఇదే టైంకి ఒక తీర్పు అయితే రాబోతుంది. అసలుకి ఏం జరుగుతుంది అనేది ఒక కడపలో మాత్రం ఒక సంచలనం కింద మారింది. ఏం జరుగుతుందో రేపు ఖచ్చితంగా ఫలితాల కోసం వెయిట్ చేసి చూద్దాం. నమస్తే. నమస్తే.